గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల జిల్లా బనగనపల్లెకు వస్తున్న సందర్భంగా నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి మేడం గారి ఆదేశాల మేరకు ఆమె అనుమతి మేరకు ఎమ్మెల్యేలు ఎంపీల మీట్ పాసు స్వాగత పాసు నందు మేడం బుడగజంగం కంప్లీట్ చేసినటువంటి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అవకాశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల ఆధ్వర్యంలో హెల్ప్యాడ్ దిగిన వెంటనే ముఖ్యమంత్రి వారి దృష్టికి మేడం బుడగజంగం సమస్య పైన తీసుకుపోయిన వెంటనే సీఎం గారు స్పందించి ఇది కేంద్రానికి మేము నివేదిక పంపించాం, అక్కడ కేంద్రంలో ప్రాసెస్ చేస్తాం, దాన్ని తక్షణమే న్యాయం చేసే విధంగా మా వంతు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సార్ అదే విధంగా మీరు ఇచ్చిన హామీ మేరకే ఈ కనీసం ఈ విద్యా సంవత్సరం చాలా నష్టపోతున్నాం. ఎంసెట్ నీటు అవుట్ కౌన్సిలింగ్ నందు చాలా మా పిల్లలకు న్యాయం జరగాలంటే మీరు ఇచ్చినట్టు ఎస్సీ బెనిఫిట్స్ అన్నా మాకు అందే విధంగా ఉంటే కొంచెం వరకన్నా ఊరాటం జరిగి మా పిల్లలకు విద్యా సంవత్సరం రాబోయే విద్యా సంవత్సరం అటుపోయే విద్యా సంవత్సరం కన్నా న్యాయం జరిగే విధంగా ఉంటుంది. దానికన్నా తాత్కాలికంగా ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీనన్నా నెరవేర్చాలా సార్. ఆ యొక్క ఫైలు మీ దగ్గరనే ఉంది. నిన్న 8వ తారీఖున మీట్ అయ్యేది ఉంది అధికారులతో చర్చ వేదికలో. మా సమస్య కూడా ఆడ సబ్జెక్ట్ వచ్చేది ఉంది కానీ రాలేదు. కాబట్టి మీ దగ్గర అది మళ్ళీ ఒకసారి పరిశీలించి దానికి న్యాయం చేయాలా సార్ అని చెప్పి గట్టిగా దానిపైన సంబోధించడం జరిగింది, దానిపైన మాట్లాడడం జరిగింది. సీఎం గారు ఎమ్మడే స్పందించి భుజం మీద చేసి మీకు ఖచ్చితంగా ఈ యొక్క నేను ఇచ్చిన హామీని ఆ ఫైల్ని పరిశీలించి మీకు ఎస్సీ బెనిఫిట్స్ వచ్చే విధంగా దానికి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవెల్లా మీకు వర్తించే విధంగా నేను తక్షణమే న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కేంద్రంలో దీని అండర్ ప్రాసెస్లో త్వరగా మనం న్యాయం చేసడానికి చూద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగిందని కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లోని బేడబుడగ ప్రజానికల్లా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్లో బేడబుడగ సంక్షేమ సంఘం బుడగజంగాల తూర్పాటి మనోహర్ నాయకత్వంలో నేటి వరకు కూడా ఒకసారి డిఎస్సిలో దాదాపు 14 మందికి ఉద్యోగం వచ్చేటట్టు చేశాం. అదేవిధంగా హాస్టల్ ఏర్పాటు చేసి 150 మంది పిల్లల భవిష్యత్తును కాపాడడానికి చూసాం. అదేవిధంగా హైకోర్టులో పిటిషన్ వేసి ఫైల్ కేంద్రానికి పోయడానికి ఏర్పాటు చేశాం. అదేవిధంగా హెచ్ఆర్సీలో పిటిషన్ వేసి కూడా సమస్య పరిష్కరించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చాం. లా సెక్రటరీ ద్వారా కూడా మనకు రిపోర్టులు ఉండే విధానంగా ప్రభుత్వానికి అన్యాయం చేస్తుందని చెప్పే విధంగా కూడా మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పత్తికొండ ప్రాంతంలో నిలదీయడం వల్లనే ఆ ఫైల్ మూవ్ చేయించడం. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతుంటే ఇప్పటికే 2 సార్లు ఇదే కర్నూలు జిల్లా. అందుకే నేను ప్రతి ఒక్కసారి చెప్తా, కర్నూలు లేనిది బుడగజంగం లేదు, బుడగజంగం ఉనికే లేదు అంటాను. ఎందుకంటానంటే ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు అయితే 5 సార్లు, ఒకసారి ఇదే పత్తికొండలో కలవడం జరిగింది, అదేవిధంగా యమునూరు కలగొట్ల గ్రామంలో కలిసడం జరిగింది, మంత్రాలయం నందు మాధవరంలో ముఖ్య కార్యకర్తల మీటింగ్లో కూడా కలవడం జరిగింది, ఈరోజు బనగనపల్లిలో కలవడం జరిగింది, మరియు ఒకసారి విజయవాడలో మొట్టమొదటిసారిగా ఆయనకు అందరికీ వరద బాధితులకు ఇచ్చేటప్పుడు కూడా సమస్యల్లో భాగంగా బుడగజంగల సమస్య కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికి ఎన్నిసార్లు ఒక ముఖ్యమంత్రిలో ఒక డిప్యూటీ సీఎం గారు కూడా ఊరగాలకు వచ్చినప్పుడు స్పందించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో బుడగజంగల సమస్య పైన ఎవరు చేయలేని విధానము సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గట్టిగా ప్రభుత్వం చేయడం వల్లే అంతో ఇంతో ఈరోజు ఉనికి ఉంది, బుడగజంగం అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఎత్తనేమి పాలకులు ఎత్తనేమి ఆలోచించే విధంగా ఉంటుందని కూడా ఈ సందర్భాన్ని మీకు గుర్తుంచుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మేధావులు, విద్యార్థులు, యువకులు కాబట్టి సమస్యలు ఎవరైతే గట్టిగా మాట్లాడతారో సోపు టప్పు లేకుండా బిల్డప్ లేకుండా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజానికానికి అలా 5 సంఘాలకు నేను సవాల్ ఇస్తున్నాను. ఏ సంఘం ఏం చేసిందో ఒక్కసారి చర్చిందాం. కానీ ఒక తూతు మంత్రాలంగా చేసి సమస్య తన బిల్డప్లకు చేసుకొని జాతి ప్రయోజనాలు నష్టం చేయొద్దండి. ఇది కేంద్రంలో నిండి ఉంది. ఇట్లా సీఎం ఇచ్చిన హామీని నెరవేరితే కనీసం చదువుకునే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో చదువుకున్న ఒక విద్యార్థిగా ఒక ఆలోచన ఒక పౌరునిగా నేను అన్ని విధాలుగా ఆలోచించి ముందుకు పోతుంటే దీన్ని చెడగొట్టే విధానంగా వాళ్ళ యొక్క న్యాయం జరిగే విధానంగా వచ్చినప్పుడే మాత్రమే వాళ్ళు తూత్తు మంత్రాలు వేసి ఈ ఫైల్ను అన్యాయం కలిగించే విధంగా వాళ్ళు సోపుటాలను చేసే విధానం కొందరు నాయకులు ఉండరు. ఇది కబద్దారాన్ని కూడా తెలియజేసుకుంటాను. మనం అందరం జాతికి న్యాయం చేసే విధంగా ఉందాం. పదవులు ముఖ్యం కాదు, జాతికి ముఖ్యం. ఒకవేళ ఏమైనా ఉంటే ఈ సంఘాలలో ఏ సంఘం ఏం చేసిందో ఏ సంఘం 2008 నుంచి 2026 వరకు ఏ సంఘాలు ఏం చేసిందో ఒక సవాల్ చేసుకున్నాను, దాన్ని ఒక ప్రణాళిక వేసుకున్నాను. ఒకవేళ దాంట్లో అన్యాయం జరిగినట్టు ఉంటే సంక్షేమ సంఘం చేయకుండా ఉంటే నేను ఈ పదవి నుంచి తొలుకుంటా. నాకు పదవులు ముఖ్యం కాదు, జాతి ప్రయోజనాలు ముఖ్యం. ఒక రకంగా నేను అబద్ధాలు అన్యాయం చేయను. ఒక కర్నూలు జిల్లా నుంచే దాదాపు ఇంత చరిత్ర చేసి బుడగజంగం న్యాయం చేసే చరిత్ర ఉందంటే అది మీరు అందరూ ఆలోచించుకోవాలి. మరి అంత కర్నూలు గడ్డ నుంచే ఒక్క జిల్లా నుంచి అన్ని జిల్లాలు సహకరిస్తే ఎంత ఉంటుందో సంక్షేమ సంఘానికి ఒక్కసారి ఊహించండి. పోరాటం చేసే వీరుడు, తెగింపు ఉండే వీరునికి సహకారం అందించకపోవడం మీ లోపం కాదా? సంక్షేమ సంఘం విద్యార్థులారా, యువకులారా, కుల పెద్దలారా ఆలోచించండి. ఈ విధంగా ఎవరి లోపం అంటే మన సంఘంలో మంచి నాయకత్వాన్ని పెంపొందించకపోవడమే లోపం అని చెప్పి నేను చెప్తాను. ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలో కానీ, ఏ పల్లెటూరులో కానీ, ఏ పట్టణంలో కానీ డబ్బులు వసూలు చేసుకునేది లేదు, ఎవరికైనా డబ్బులు తినింది లేదు.
మళ్ళీ ఇన్ని తిని సోపట్టు పెట్టుకున్న వాళ్ళు మాయమాటలు చెప్తే ఇంకా పంపబెట్టి జాతికి అన్యాయం చేసే విధంగా పార్టీలకు తొత్తులుగా ఉండే విధంగా న్యాయం చేస్తే అది జాతికి అన్యాయం జరుగుతుందని కూడా మీరు గమనించాలి, గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా సరే ఒక సంక్షేమ సంఘం దిశ చూపించి బుడగ జంగాలకు నాంది ఉంది కాబట్టి అది అందరూ ఈరోజు బుడగ జంగం అని ఉనికి పెట్టుకున్నారు కాబట్టి ఆ ఉనికిని కోల్పోకుండా మా వంతుగా సీఎం ఇచ్చిన హామీ మేరకు ఆ యొక్క జీవోనో లేదా సరుకులను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాము, అది నెరవేరుస్తామని కూడా తెలియజేస్తుంటాను. అదేవిధంగా కేంద్రంలో కూడా పార్లమెంట్లో కూడా దీనికి న్యాయం జరిగే విధంగా మా వంతు సహకారాలు అందిస్తాం. కాబట్టి నిజాయితీని కాపాడండి, నిజాయితీ పౌరులకు జాతికి ప్రయోజనాలు కాపాడినప్పుడే జాతికి ప్రయోజనాలు కాపాడే వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని మీరు గ్రహించకపోతే మూర్ఖత్వంతో ఉండేవాళ్ళుగా ఉంటారు ఈ జాతి ప్రయోజనాన్ని కూడా తెలియజేసుకుంటూ జై హింద్, జై భీమ్, జై బుడగ జంగం, జై జై బుడగ జంగం. हेलीकॉप्टर